ఎందుకు ఈరోజు ప్రధాన డిమాండ్ ఏంది? ఒక్క నిమిషం. జేపీసీ వేయాలి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా ఆదాని అక్రమాలు, సెబీ అక్రమాలన్నీ కూడా బయటికి తీసుకురావాలని, ఈడీ కూడా నిష్పక్షపాతమైనటువంటి విచారణలు ఉండాలి. కేవలం బీజేపీ ఇతర పక్షాల మీద దాడులు చేయడం కాదు. ఆదాని మీద ఇన్ని అక్రమాలు వచ్చినా ఎందుకు మీరు విచారణ చేపట్టలేకపోయారు? అసలు జేపీసీ కమిటీ వేసి సెబీ మీద ఒకవైపు విచారణ జరపాలి. సెబీ చైర్మన్ రాజీనామా చేయాలంటూ కూడా ఒకవైపు ఈరోజు గన్పార్క్ నుంచి కాంగ్రెస్ కార్యాలయానికి కూడా చేరుకునే చూసుకోవచ్చు. విజువల్ లో మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కొద్దిసేపటి క్రితమే అసలు అక్కడ నుంచి గన్పార్క్ నుంచి పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ముందస్తు కాంగ్రెస్ కూడా ఇక హాజరయ్యారు. దీనిపైన కూడా ఒకవైపు కూడా సెబీ చైర్మన్ రాజీనామా ప్రధాన డిమాండ్. అదానికి సంబంధించి కూడా భారీగా ఆస్తులు పెరిగాయి కాబట్టి ఆయనకు సంబంధించి కూడా ఆయన పైన విచారణ జరపాలని చెప్పి డిమాండ్ తో కాంగ్రెస్ మరి ఇక్కడ ఈడీ కార్యాలయం ముందు కూడా భారీ నిరసన ప్రదర్శన అయితే ప్రదర్శిస్తుంది. మంత్రి సీతక్క డిమాండ్ చేసేది ఒకటి, సెబీకి సంబంధించి అక్కడ జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి జేపీసీ కమిటీ వేయాలి, పూర్తి స్థాయి అదాన్ని ఆస్తుల వెనుక విచారణ జరిపించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.